మోడీని ప్రశ్నించలేని అసమర్థుడు రేవంత్ అట. నిజంగా మోడీని ప్రశ్నించలేని అసమర్థుడు అంటే ఎవరంటే మీ అయ్య పేరు చెప్పు. ఎందుకంటే గతంలో మీ అయ్య మోడీ వస్తుండంటే కూడా పోకపోయేది. దేశ ప్రధాని ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. మీ దొంగలు మీ అయ్య ఒక్కసారి పోయి కలవడు ప్రధానిని. మరి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏడికెళ్ళి వస్తాయి? అవి రాక మొత్తం ప్రభుత్వ భూములు మొత్తం అమ్మేసిండు. మీరు దోసుకునుడు కొంత అమ్ముడు కొంత ఈ రకంగా తెలంగాణని పరిపాలించిరు. ఇవాళ మళ్ళా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే కొంచెమన్నా నీకు ఆయన కాలి గోటి కూడా పనికిరావు ఆయనను విమర్శిస్తేందుకు. నిజంగా న్యాయంగా ఆలోచన చేయాలి అనంటే రేవంత్ రెడ్డి కష్టపడుతున్న తీరును చూస్తే దినం 18 గంటలు కష్టపడుకుంటూ తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు కదా, ఆ అభివృద్ధిని చూసన్నా మాట్లాడాలి. ఏమేం చేస్తున్నాడు, మహిళలకు ఏం చేస్తున్నాడు, మహిళలకు సబ్సిడీ సిలిండరు, 200 యూనిట్ల కరెంటు, ఫ్రీ బస్సు, ఒక్క దాంట్లో కొద్దిగా జాప్యం జరుగుతున్నది ఏంటంటే ఓన్లీ ఈ రైతు భరోసా విషయంలో కొంత జాప్యం జరుగుతున్నది అన్నది అది వాస్తవం. ఎందుకంటే ఆ జాప్యం ఎందుకు జరుగుతుంటే గతంలో మీరు చేసిన తప్పులని ఇంకా దాన్ని మొత్తం ఇంకా ప్రక్షాళన చేసి ఆ గుట్టలు పుట్టలు భూములు లేకున్న పట్టదారు పాస్బుక్లు ఇవన్నీ చేసి మీరు రైతు బంధు పేరు మీద రైతు బంధు వేసుకొని మొత్తం తెలంగాణ ప్రజల సొమ్మును ఆగం చేశారు కదా, దాన్ని ఇంకా ప్రక్షాళన చేస్తున్నారు. అసలు రైతులను గుర్తిస్తున్నారు. అసలు రైతులకు ఇప్పుడు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా రైతు భరోసా అనేది పడుతుంది.